తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య భారీ ర్యాలీగా ఆయన దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పొగాకు వేలం పాటలు, కొనుగోళ్ల తీరును ఆయన దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాసేపట్లో పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించి వారికి అందుతున్న మద్దతు ధర మరియు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా మాట్లాడనున్నారు. పొగాకు రైతులకు మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్నారు సమాచారంతో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. వేలం కేంద్రానికి చేరుతున్న ఆయనకు రైతులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కొనుగోలు కేంద్రంలో గ్రేడింగ్ ప్రక్రియను, వ్యాపారులు ఇస్తున్న ధరలను ఆయన పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో నిర్వహించబోయే ముఖాముఖి కార్యక్రమంలో రైతులకు ఎదురవుతున్న కష్ట నష్టాలను, వ్యాపారుల సిండికేట్ వేధింపులను అడిగి తెలుసుకోనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ తరపున చేపట్టాల్సిన చర్యలపై రైతులతో చర్చించారు. ఈ తల్లి నేను అడుగుతా ఉన్నా, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గమనించినట్లయితే పొగాకు రైతులకు సంబంధించి 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం రెండు ప్రాంతాలు కలిపితే రాష్ట్ర యావరేజ్, రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగాయి. హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ విషయం నేను చెప్పింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2025 జనవరి 1న అఫీషియల్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా 2025 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు రెండు ప్రాంతాల యావరేజ్ 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ అడుగుతా ఉన్నా, ఉంటే డేటాతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ను ప్రజెంట్ చేస్తూ ఉంటే ఈ రోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దక్కుతా ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 95 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతా ఉన్నాడు. అప్పుడు రేట్లతో ఇవాళ పోలిస్తే ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు.